హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ డిష్ ఇట్ అప్. ఈరోజు మనము ఆంధ్ర స్టైల్ చేపల కూర చేసుకోబోతున్నాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, పచ్చి మామిడికాయ, కరివేపాకు, ఇంకా చేపలు. ఇది 1 కిలో చేపండి. ఇంకా చింతపండు నానబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కూరగాయలన్నిటిని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెనం తీసుకొని 2 చెంచాల కారం, ఇంకా 1/2 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, సరిపడినంత ఉప్పు, ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయలు టమాటాలు, మామిడికాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. దీని తర్వాత సరిపడినంత చింతపండు రసం వేసుకొని బాగా కలిపేయండి ఫ్రెండ్స్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఎర్రగడ్డ పేస్ట్ను దీంట్లో కలిపేయాలి. దాని తర్వాత చేపలు వేసుకొని పెట్టుకొని 4 చెంచాల నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎర్రగడ్డ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగినాక కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని వేయించుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన చేపల పులుసుని ఇందులో వేసుకోవాలి. అంతే. ఇంకా దీన్ని 20 నిమిషాలు అలాగే ఉంచి బాగా ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 20 నిమిషాల తర్వాత బాగా ఉడుకుతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత మీకు ఎంత చిక్కగా కావాలో దాని ప్రకారం కావాలి. ఇంకో 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోయిన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. చూసారా, ఆ ఉడికే సౌండ్కే మనకి తినేయాలనిపిస్తుంది కదా. ఇలాంటి మంచి మంచి రెసిపీలు ఇంకా చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. డిష్ ఇట్ అప్.